ఒక ఊర్లో కిట్టు అని ఒక అబ్బాయి ఉండేవాడు. వాడికి బాదం పప్పులు అంటే చాలా ఇష్టం. ఇది గమనించిన వాళ్ళ నాన్న ఒకరోజు క్యారెట్ హల్వా చేసి 2 కప్పుల నిండా హల్వా పెట్టి ఒక కప్పు మీద 4 బాదం పప్పులు, ఒక కప్పు మీద చాలా బాదం పప్పులతో అలంకరించి నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో అంటాడు. దానికి మన కిట్టు చాలా బాదం పప్పులు ఉన్న గిన్నె తీసుకుని తినడం మొదలు పెడతాడు. కాసేపటికి వాళ్ళ నాన్న కప్పు లోపల బోలెడని బాదం పప్పులు కనిపించి కిట్టుకి బాగా కోపం వస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న కూర్చోబెట్టి తనకి ఇలా చెప్తాడు, చూడు నాన్న, లైఫ్ లో కూడా అంతే, బయటకి కనిపించేవన్నీ నిజాలు కావు. నువ్వు బయటకు కనిపించాయని కొన్ని సెలెక్ట్ చేసుకుని నీ గురించే ఆలోచించుకుంటే నీకు నువ్వు అనుకున్న రిజల్ట్ రాదు అని చెప్తాడు. దానికి సరే అనుకుంటాడు మన కిట్టు. కొన్ని రోజులకి వాళ్ళ నాన్న సేమ్ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ రిపీట్ చేస్తాడు. ఈసారి మన కిట్టు ఉల్టా తీసుకుంటాడు. పైన 2 బాదం పప్పులే ఉన్నవి తీసుకుని తినడం మొదలు పెడతాడు. కానీ ఈసారి కూడా తన గిన్నెలో బాదం పప్పులు ఉండవు. ఇది చూసిన తనకి ఇంకా కోపం వస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న కూర్చోపెట్టి ఇలా చెప్తాడు, చూడు నాన్న, లైఫ్ ఎప్పుడూ ఒకలా ఉండదు. నువ్వు ఆల్రెడీ రాసేసిన ఎగ్జామ్ కి ఆన్సర్ ఇప్పుడు మళ్ళీ రాస్తే అది కరెక్ట్ ఎలా అవుతుంది? లైఫ్ కూడా అంతే, నీకు ఒక్కొక్కసారి ఒక్కొక్క సర్ప్రైజ్ ఎగ్జామ్ పెడుతుంది అని చెప్తాడు. సరే అని కిట్టు మళ్ళీ వదిలేస్తాడు. కొన్ని రోజులకి వాళ్ళ నాన్న సేమ్ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ రిపీట్ చేస్తాడు. ఈసారి మన కిట్టు, నాన్న, ప్రతిసారి నేనే తీసుకుంటాను, ఈసారి మీరు తీసుకోండి అని చెప్తాడు. వాళ్ళ నాన్న తక్కువ బాదం పప్పులది ఉన్నది తీసుకుంటాడు. కిట్టుకి ఈసారి చాలా బాదం పప్పులు ఉన్న హల్వా వస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న కూర్చోబెట్టి ఇలా చెప్తాడు, చూడు నాన్న, లైఫ్ లో కూడా అంతే, ఎప్పుడైనా నీకన్నా ముందు ఎదుట వాళ్ళని పెడితే నీకు ఆనందం దేవుడే ఇస్తాడు. కానీ ఆయన వాళ్ళని పక్కన పడేసి నేనే అన్ని, నాకే అన్ని కావాలి అనుకున్నావనుకో, నువ్వు కావాల్సింది నీకు దేవుడు ఇవ్వడు. కాబట్టి ఎప్పుడైనా అయిన వాళ్ళని, పెద్దవాళ్ళని ముందు పెట్టి తర్వాత నీ గురించి ఆలోచించుకుంటేనే నీకు మంచి జరుగుతుంది అని చెప్తాడు. ఈ కథ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ కథ మీకు నచ్చిందా?